నమస్తే స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కాకినాడ జిల్లా తాళరేవు మండలం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా మహాకవి శ్రీశ్రీ వర్ధంతి నివాళులు. శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు చేసిన ప్రజా సంఘాల నాయకులు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ రమ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన పండితులు. ఐనవిల్లిలో ప్రసిద్ధి చెందిన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ అన్నదాన ట్రస్టుకు 1,116 రూపాయలు విరాళంగా అందించిన హైదరాబాద్కి చెందిన పసుపులేటి సుజాత. ఐనవిల్లిలో ప్రసిద్ధి చెందిన శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయానికి హైదరాబాద్కి చెందిన పసుపులేటి సుజాత 1,116 రూపాయలు అన్నదానం ట్రస్టుకి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు స్వామివారిని దర్శించి ఆలయంలో పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు, శ్రీ స్వామివారి చిత్రపటం అందజేశారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి దాతకు కృతజ్ఞతలు తెలియజేశారు. సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః అంతఃశరతి భోగేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్వం వరట్కారస్త్వమింద్రస్త్వగం రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సురం ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోऽధిపతిర్బ్రహ్మ. మహాకవి శ్రీశ్రీ వర్ధంతి మురమళ్లలో ఘనంగా జరిగింది. ప్రజ్ఞా సాహితీ ఆధ్వర్యంలో శ్రీశ్రీ వర్ధంతిని పురస్కరించుకుని పలు సాహితీ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాకవిగా ప్రసిద్ధి చెంది ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న శ్రీశ్రీ ప్రజల చైతన్య హక్కులకు ఉక్కు రెక్కలను తొలగిన మహనీయుడని కొనియాడారు. శాంతినికేతన్లో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. గోకవరపు వెంకటరాజు, విత్తనాల వరప్రసాదరావు, వివి రావు, ఏఎస్ఎస్ఎన్ మూర్తి తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఆయన ప్రజా సాహిత్యంలో విప్లవం తీసుకొచ్చినటువంటి మహాకవి. ఆయన కావ్యంలో మహాకవి ఆయన కావ్యంలో సుప్రసిద్ధమైంది మహాప్రస్థానం. మహాప్రస్థానం అనంతరం తర్వాత మరో ప్రస్థానం కూడా మరి తీసుకొచ్చారు. ఒక శతాబ్దం పాటు ఆయన యొక్క కావ్యం సజీవంగా ఉంటుందని చాలామంది ప్రచారం చేశారు. అంతేకాదు శతాబ్దం దాటిపోయి కూడా 2 శతాబ్దాల పాటు కూడా ఆయన యొక్క సాహిత్యానికి జీవం ఉంటుందని ఇవాళ మనకు అర్థమవుతుంది. మరి ఆయన మొట్టమొదటిలో భావకవిత్వమే చిన్నప్పుడు రాసినప్పటికీ కూడా రాను రష్యన్ విప్లవం ప్రభావం ఆయన ఏర్పడటం వల్ల మరి వామపక్ష భావజాలానికి వైపు మళ్ళీ మరి వచన కావ్యాన్ని బాగా ఎంచుకోవడం జరిగింది. మరి వచ్చిన కావ్యం గారికి నా హృదయపూర్వక నమస్కారాంజలి విద్యార్థి ఆశిస్తున్నాను. ఎందుకంటే శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాసరావు. ఈయన ఒక అత్యున్నతమైనటువంటి విలువలు కూడా బ్రాహ్మణ కుటుంబంలో అంటే విలువలంతా పవిత్రమైన వారే ఒక బ్రాహ్మణ కుటుంబంలో వారు జన్మించి సమాజాన్ని ఎంతో చక్కగా తన రచనల ద్వారా తీర్చిదిద్దారు. ఆయన అంటాడు, సబ్బు పిల్ల, కుక్క పిల్ల, అరటి తొక్క, ఏది కాదేదో అనర్హం కవిత అంటారు. ఎంత గొప్ప చెప్పండి. అలాగే జాడన మార్గం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ఆర్టీసీ బస్టాండ్లో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఆర్టీసీ బస్టాండ్ చెరువును తలపిస్తోంది.
రావులపాలెంలో వర్షం కురిసి కొద్ది రోజులు గడుస్తున్నా వర్షపు నీరు దిగే వీలు లేక నిండు కుండలా దర్శనమిస్తుంది. దీంతో నీటిలోనే బస్సులు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఈ సందర్భంగా మురుకు నీటితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ రమ వీర వెంకట సత్యనారాయణ స్వామివారిని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ముందుగా హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు వేద పండితులు, దేవస్థానం అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆవిడ స్వామివారిని దర్శించుకుని మీడియాతో మాట్లాడారు. హోమ్ మినిస్ట్రీగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన తర్వాత హోమ్ మినిస్ట్రీగా బాధ్యత తీసుకునే ముందు ఒకసారి సత్యదేవుని సత్యనారాయణ స్వామిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు మన లోకల్ ఎమ్మెల్యే సత్యప్రభ గారు, అదేవిధంగా ఈవో గారు అందరూ కూడా ఈరోజు వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. సత్యదేవుడు అనేసరికి సత్యంగా ఉండే దేవుడు. ఆ దేవుని కృప వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా చాలా సుభిక్షంగా ఉంటారు. ఆ దర్శనం చేసుకుని ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయడానికి మా అందరికీ కూడా, క్యాబినెట్లో ఉన్న మా అందరికీ కూడా ఆ సహనం, ఓపిక, ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ సత్యదేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని దండం పెట్టుకొని ఈరోజు మీ అందరి దగ్గరికి రావాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం చింతలపల్లి గ్రామంలో కె విజయేంద్ర వర్మ ఆక్వా చెరువుల వద్ద గతంలో వేసిన బోరు నుంచి భారీగా గ్యాస్ లీక్ అవ్వడంతో 15 మీటర్లు పైకి ఎగిజిమ్ముతున్న గ్యాస్ను చూసి స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని గ్యాస్ లీక్ను అదుపు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం చింతలపల్లి గ్రామంలో కె విజయేంద్ర వర్మ ఆక్వా చెరువుల వద్ద గతంలో వేసిన బోరు నుంచి భారీగా గ్యాస్ లీక్ అవ్వడంతో 15 మీటర్లు పైకి ఎగిజిమ్ముతున్న గ్యాస్ను చూసి స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని గ్యాస్ లీక్ను అదుపు చేశారు. తాళ్లరేవు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో మహాకవి శ్రీశ్రీ వర్ధంతి జరిపి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో ముందుగా శ్రీశ్రీ గారి చిత్రపటానికి పూలమాల అలంకరణ చేసి జోహార్లు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు ఈశ్వర్రావు మాట్లాడుతూ శ్రీశ్రీ అప్పటి వరకు ఆకాశంలో వేరేస్తున్న తెలుగు కవిత్వాన్ని భూలోకానికి రప్పించి భూకంపం సృష్టించారని, తెలుగు కవిత్వాన్ని ఖండించి శాసించి రక్షించారని, ఆయన రాసిన మహాప్రస్థానం గ్రంథం ఎంతో ప్రాచుర్యం పొందిందన్నారు. అభ్యుదయ సినీ గీతాలను రాశారని, తన కవిత్వం మనిషిని, మానవత్వాన్ని కేంద్రంగా చేసుకుని వ్రాసారని, కార్మికులు, కష్టజీవులు, కర్షకులు రాజ్యం రావాలని తపన పడ్డారని, మనందరం కూడా శ్రీశ్రీ గారు రాసిన కవిత్వాలను చదివి ఉత్తేజం పొంది ఈ సమాజ మార్పులో భాగస్వాములు కావాలని ఉద్బోధించారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ రాసిన గీతాలను దుప్పి అదృష్ట దీపుడు, ఉంగరాలు వెంకటేశ్వరరావు గారు, తణుకు రాంబాబు, టి ఈశ్వరరావు, వి రాజబాబు, జి మల్లేశ్వరరావు తదితరులు పాడి వినిపించారు. ఈ కార్యక్రమంలో దంగేటి విఘ్నేశ్వరరావు, వాసంశెట్టి సత్యనారాయణ మరియు కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ నాయకులు అందరూ పాల్గొన్నారు. నేడే స్వాతంత్ర దినం వీరుల త్యాగమనం, నేడే నవోదయం. స్వతంత్ర వీరుడా, స్వరాజ్య బాలుడా, హల్లూరు సీతారామరాజా, మా హల్లూరు సీతారామరాజా. అందుకో మా పూజలందుకో రాజా, అందుకో మా పూజలందుకో రాజా. తెల్లవాళ్ళు గుండెల్లో నిద్ర
కష్టాలే భరితం త్యాగాలే భరితం నిర్భయముగా నిత్యముగా నీ వెంటే నడుస్తాం వందే మాతరం వందే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, మంత్రులుగా పవన్ కళ్యాణ్, వాసంశెట్టి సుభాష్లు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కె గంగవరం కోట గ్రామంలో జన సైనికులు ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. కోటగుడి ప్రాంగణంలో భారీ ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార దృశ్యాలను, ప్రసంగాలను గ్రామస్తులు వీక్షించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి జన సైనికులు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి అనంతరం భారీ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాలి వెంకటేశ్వర్లు, పదం వసంత్, ఆకుల రమణ, తాడి శ్రీనివాసరావు, గండ్రోజు శేషాద్రి, గంగుమల్ల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శాసనం ద్వారా భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతారని పవర్ స్టార్ వీడియో ప్లే చేయాలండి. ప్రమాణ స్వీకార వీడియో ప్లే చేయాలి. జై జనసేన, జై పవర్ స్టార్, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నిర్మితమైన జై జనసేన, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం 216 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ముమ్మిడివరం మండలం కోమానపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, స్కూటీ ఢీకొన్న ఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన వ్యక్తిని 108 అంబులెన్స్లో అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల వివరాలు తెలియాల్సి ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాకినాడ జిల్లా తాళరేవు మండలం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా మహాకవి శ్రీశ్రీ వర్ధంతి నివాళులు. శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు చేసిన ప్రజా సంఘాల నాయకులు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ రమ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన పండితులు. ఆయనవిల్లిలో ప్రసిద్ధి చెందిన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ అన్నదాన ట్రస్టుకు 1,116 రూపాయలు విరాళంగా అందించిన హైదరాబాద్కి చెందిన పసుపులేటి సుజాత. ఇవి వాటి స్కై విజన్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.